ఏలూరు జిల్లా వాసులను పెద్ద పులి హడలెత్తిస్తోంది. దీంతో ఎస్ఎస్టీఆర్ బృందం రంగంలోకి దిగింది. పులి జాడ కనుక్కోవడంలో అటవీ శాఖ బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మళ్ళీ ఏదో అంటారు కదా. ఇక్కడ రావడంతోనే దూడ కనపడలేదండి. కొట్టుగారిని కనపడేటప్పటికి ఏంటని అటు ఇటు పచ్చి చేస్తుంటే దూడ అరిచేస్తుందండి. చెట్టు మీద పక్కనే అరిచేస్తుంటే వెంటనే చెట్టు ఎక్కించానండి. చెట్టు వెంటనే ఫోన్ చేశానండి వేరే వాళ్ళకి. ఒక అరగంట కాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చిన తర్వాత కింద దిగామండి. దిగి కొంతలోకి వెళ్ళి జాడలు పచ్చి చేసామండి. జాడలు పచ్చి చేస్తుంటేనే అలా ఎయిర్పోర్ట్ కాపాడినాడు. జాడలు అంటూ వచ్చాము. ఇక్కడ దోణ పట్టుకుంది అలా వెళ్ళిపోయిందని చూసి అలా జనం అందరూ వచ్చాక అక్కడికి వెళ్ళామండి. మళ్ళీ ఆ జాడలు అంటూ పడి వెళ్తే మాకు ముందే వెంటనే అడుగులో లోకి వెళ్ళిపోతుంటే అక్కడ దాకా వెళ్ళాక మేము వచ్చేసామండి. రామసింగవరం గ్రామ వాసులు చెప్తున్న వివరాలవి. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పులిని పట్టుకోవడానికి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. రామసింగవరంలోని లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఏం జరుగుతోంది, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నిన్న ట్రాప్ కెమెరాలు ఇవన్నీ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏమన్నా విజువల్ దొరికిందా అటవీ శాఖ అధికారులకి? వివరాలేంటి? బిందు చూడవచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద పులి సంచారం కలకలం రేపుందని చెప్పొచ్చు. చూస్తే గత 4 రోజుల నుంచి కూడా పులికి సంబంధించి చూసుకుంటే కనుక దెందులూరు కానీ ద్వారకా తిరుమలకు సంబంధించి కానీ నల్లజర్లకు సంబంధించినటువంటి మండలాల్లో కూడా పలు గ్రామాల్లో కూడా పులి కూడా సంచరిస్తుంది. ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా పులికి సంబంధించినటువంటి పాదముద్రలు కూడా పూర్తిగా పీఓపీకి సంబంధించినట్టు వేసి పరీక్షలు కూడా చేసినట్టుంది. వాటిని కూడా తీసుకెళ్తూ పెద్ద పులిగా నిర్ధారించడంతో పాటు పులికి సంబంధించి 4 రోజుల పాటు ఎటువంటి దాడి కూడా చేయలేదు. ఈ రోజుకి సంబంధించి చూసుకుంటే ప్రత్యేకంగా ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడెంలో కూడా పులి కూడా ఇప్పటికే దూడ మీద కూడా దాడి చేయడం కూడా తెల్లారుజామున సంబంధించి కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే ఇప్పటికి చూస్తే కనుక అటవీ శాఖ అధికారులు బృందాలుగా గాలిస్తున్నా కానీ పులికి సంబంధించినటువంటి సంచారం కానీ ఇక్కడ పులికి సంబంధించి జాడ కనుక్కోవడంలో వాళ్ళైతే పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. చూస్తే ప్రస్తుతంగా ఏర్పాటు చేసినటువంటి 10 ట్రాప్ కెమెరాల్లో కూడా ఒక్కొక్క ట్రాప్ కెమెరాకి సంబంధించి కూడా పులికి సంబంధించినటువంటి విజువల్ రికార్డ్ అనే దాఖలాలు లేవు. అటవీ అధికారులతో పాటు మరోవైపు ఏదైతే నాగార్జున సాగర్ శ్రీశైలం సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్ టీం ఏదైతే ఉందో 25 మంది బృందం కూడా వచ్చారు. 25 మంది బృందం సంబంధించినటువంటి గాలింపు చర్యలు చేపడుతున్న పులి సంచరించే ఏరియాకి సంబంధించి కూడా వీళ్ళు వెళ్తున్నటువంటి ఏరియా చూసుకుంటే 10 గంటలు తాము వెనకబడి ఉన్నామని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేసి కనపడుతుంది. పులి వెళ్ళేటువంటి దారిలో అవుతుందో దానికి సంబంధించి తాము 10 గంటలు వెనకుంటున్నాము. ట్రాప్ కెమెరాలకు సంబంధించి పెడతాం కానీ పులి జాడకు సంబంధించిన వరకు అయితే ఎటువంటి ట్రాప్ కెమెరాలు కూడా రికార్డు కానటువంటి పరిస్థితి కూడా ఉంది. తమ ప్రయత్నాలు కూడా ఫలించట్లేదన్నది అధికారుల నుంచి కూడా భావన వినపడుతుంది. ఒకవైపు పులికి సంబంధించుకుంటగా అడుగడుగున సవాళ్ళు అయితే విసురుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఒక మండలం పరిధి కూడా దాడుతుంది. జిల్లాకు సంబంధించినటువంటి అటవీ విస్తరణ ఎక్కువతో కూడా ఉదయం నిన్న సాయంత్రం చూస్తే కనుక ఎక్కువ శాతం నల్లజర్లకు సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి పులికి సంబంధించిన సంచారం నిన్న చూస్తే కనుక అక్కడి నుంచి కూడా చల్లచింతలపూడికి సంబంధించినటువంటి రైతులు కూడా పులిని కూడా అక్కడ కూడా చూసామని చెప్పి వారు కూడా స్పష్టం చేయడంతో ఒకసారిగా అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ నుంచి తెల్లారికి సంబంధించిన ద్వారకా తిరుమల మండలం సంబంధించినటువంటి రాయసింగవరం ఉన్నటువంటి ఈ పంచాయతీ పరిధిలోకి రావడం ఇక్కడ ఒక దూడను దాడి చేయడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా చేరుకున్నాడు బృందం. ఈ బృందం కూడా ఎన్ఎస్టీఆర్ బృందం కూడా చేరుకోవడంతో పాటు వారు కూడా బోన్ కూడా ఏర్పాటు చేసేందుకు ఇక్కడైతే పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఇక్కడైతే ఆసక్తికరంగా ఒక రైతుకి సంబంధించి తెల్లారి ఉదయం 6 గంటల సమయంలో కూడా తాము గేదెలకు సంబంధించినటువంటి మకాం ఏరియాకి రావడంతో అక్కడ ఉన్నటువంటి పులి కూడా దూడ మీద దాడి చేయడం తాను చూసినటువంటి రైతు కూడా హుటాహుటిన తన ప్రాణాలను కూడా రక్షించేందుకు ఒక చెట్టుపై కూడా ఎక్కడం జరిగింది. ఆ రైతు కూడా ఊళ్ళో ఉన్నటువంటి వారికి కూడా సమాచారం ఇవ్వడంతో ఆ ఊళ్ళో వారు కూడా రావడంతో కూడా పులి కూడా పక్కనే ఉన్నటువంటి 500 మీటర్లకు సంబంధించినటువంటి వాళ్ళ మకాంకు ఏరియాకి సంబంధించి అడవి కూడా దగ్గరగా ఉండటంతో కూడా పులి కూడా దూడను కూడా చంపి అటు అడవిలోకి తీసుకెళ్లిపోయిందని చెప్పి వారు కూడా చెబుతున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పలు బృందాలుగా ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా అటవీకి సంబంధించినటువంటి ఏరియాకి పొలాలు కూడా దగ్గర కూడా రావద్దని చెప్పి వారు కూడా స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. పులికి సంబంధించి అయితే జాడ అయితే ఇంతవరకు కూడా దొరకనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. బిందు. ఓకే రాజు, థ్యాంక్ యూ.